నేను మీ మిత్ర కుమరం భీం వారసుడు, త్యాగాల వీరుడు, రాజ్యాంగ విధేయుడు, నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు. ఆయనే మన భద్రాచల మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. మరి పొదెం వీరయ్య గారేమో ఎమ్మెల్సీ ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి దక్కేనా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పొదెం వీరయ్య ఒక పేద గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పొదెం వీరయ్య. 2009, 2014లో కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఓడిపోవడం జరిగింది. మరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొదెం వీరయ్య గారి గెలుపు నల్లేరుపై నడక వంటిది అని అందరూ భావించారు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా అనునిత్యం ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాడాడు. కనుక సానుభూతితో అయినా, ఆయన పడ్డ కష్టంతోటైనా, కాంగ్రెస్ గుర్తుపైనైనా అన్ని రకాలుగా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. కనుక పొదెం వీరయ్య గారు 2018లో ములుగు నుండి పోటీ చేస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ప్రజలందరూ, కాంగ్రెస్ నాయకులందరూ భావించారు. కానీ అనూహ్యంగా టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారి బృందం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారేమో నాకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ములుగు సీటును సీతక్కకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. తప్పని పరిస్థితుల్లో నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు పొదెం వీరయ్య గారిని కాదని అక్కడ సీతక్కకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి నాయకుల కోసం ఒక నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం తనకు చేసినా కూడా పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపించలేదు, ఎన్నడూ కూడా దూషించలేదు. మరి 2018లో కాంగ్రెస్ పార్టీ 15 రోజుల్లో ఓటింగ్ ఉందనగా భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని పొదెం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీ నుండి కేటాయించింది. మరి భద్రాచల నియోజకవర్గ పరిస్థితులు చూసుకుంటే భద్రాచల నియోజకవర్గం కామ్రేడ్లకు కంచుకోట. అంతేకాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, భద్రాచలంలో ఉన్నటువంటి నాయకులకు కూడా పొదెం వీరయ్య గారంటే ఎవరో తెలియదు. అటువంటి సీటును పొదెం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. పోనీ డబ్బుతోటైనా గెలవచ్చు అనుకుంటే ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయిన నాయకుడు. ఉన్నదంతా కూడా మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్న తన సర్వస్వం కూడా ములుగులోనే ఖర్చు పెట్టారు. మరి పొదెం వీరయ్య గారు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి. ఆయన భద్రాచలం రావడానికి ఆయనకున్నటువంటి సొంత ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బు తీసుకొని భద్రాచలం వచ్చిన పరిస్థితి. మనం ఒక్కటి గమనించాలి. అదేమిటంటే ఏ మనిషి అయినా కూడా తన యొక్క ఇంటిని అమ్ముతున్నారు అంటే తన దగ్గర సర్వస్వం అయిపోతేనే తన యొక్క ఇంటిని అమ్ముతారు. అంటే పొదెం వీరయ్య గారి దగ్గర సర్వస్వం సున్నా అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో తన యొక్క ఇంటిని అమ్మేసుకొని భద్రాచలం వచ్చారు ఎన్నికల బరిలో దిగడానికి. మరి సమయం చూస్తే 14 రోజులుంది. భద్రాచలం వస్తే భద్రాచలంలో ఉన్నటువంటి నాయకులు స్థానికులకే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వాలి, ఎక్కడి నుండో ములుగు నుంచి వచ్చిన అభ్యర్థి మాకొద్దు అనే నినాదంతో భద్రాచల నియోజకవర్గ నాయకులు రగిలిపోతున్నారు. ఇటువంటి ఎన్నో సవాళ్లను, ఎన్నో ఇబ్బందులను అవరోధించి ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొదెం వీరయ్య గారు భద్రాచలం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతోటి పొదెం వీరయ్య గారు అయితే గెలుపొందారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కూడా ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లాగా కొనడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులుగా చేసినటువంటి నాయకులు కూడా బాంఛాన్ దొర అంటూ కేసీఆర్ యొక్క డబ్బుకి, పదవులకి ఆశపడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మరి తన తోటి వారందరూ అమ్ముడు పోతున్నారు కేసీఆర్కి. ఇక్కడ అమ్ముడు పోవాల్సి వస్తే మొట్టమొదటిగా అమ్ముడు పోవాల్సింది ఎవరు అంటే పొదెం వీరయ్య గారే. 2018లో టీడీపీ నుంచి వచ్చిన సీతక్కకి కాంగ్రెస్ పార్టీ టికెట్ని కేటాయించింది, పొదెం వీరయ్య గారిని కాదని. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పొదెం వీరయ్య గారికి అన్యాయం చేసింది. అంతేకాకుండా తనెవరో కూడా తెలియని నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే సీటును కేటాయించింది. ఏదో అదృష్టం కొద్దీ వారు గెలిచారు, కానీ ఓడిపోయి ఉంటే ప్రాణాలు పోయేవి. తన తోటి వారు అమ్ముడు పోతుంటే అటువంటి సమయంలో కొమరం భీం దమ్మును, రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుతూ కష్టాల్లో ఉన్నటువంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గిరిజనుల యొక్క దమ్మును చూపించిన నాయకుడు పొదెం వీరయ్య గారు. 50 కోట్లు వద్దు, నువ్వు ఇచ్చే పదవులు వద్దు కేసీఆర్,
కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడమే నా ధ్యేయం అని దమ్ముగా ప్రతిపక్షంలో నిలిచి ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు పొదెం వీరయ్య గారు. పార్టీ మారలేదు అనే ఒక్క కారణం చేత పొదెం వీరయ్య గారిని కేసీఆర్ టార్గెట్ చేసి అనేక అవమానాలను, అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భద్రాచల నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ పార్టీని వీడలేదు, ప్రజాస్వామ్యాన్ని కించపరచలేదు. పొదెం వీరయ్య గారు ఆర్థికంగా చాలా బలహీనుడు. ఎంత బలహీనుడో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, మనం కామ్రేడ్స్లో చూస్తూ ఉంటాం, 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, వారు ఆటోలో పోతున్నారు, బస్సులో పోతున్నారు అని వింటూ ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి నాయకుడిని ఎవరైనా చూసారా? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పొదెం వీరయ్య గారికి సొంత ఇల్లు లేదు. పొదెం వీరయ్య గారు ఒకసారి అనారోగ్యానికి గురై ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నారు. అటువంటి సందర్భాల్లో భద్రాచలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వైద్యులు వారిని పరీక్షించి, అయ్యా మీకు ఇక్కడ వైద్యం అందించలేము, ఇక్కడ వైద్య సదుపాయం చాలా తక్కువ ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే చాలా సీరియస్గా ఉంది, ఖచ్చితంగా మీరు వెంటనే హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ వైద్యులు రిఫర్ చేశారు హైదరాబాద్కి. అప్పుడు పొదెం వీరయ్య గారు కారులో వెళ్ళే పరిస్థితి లేదు, అంబులెన్స్ మాట్లాడాలి. అంబులెన్స్లో వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. మీరెవరైనా అనుకుంటారా భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు లేవు అంటే మీరు నమ్ముతారా? ఇది సత్యం. అటువంటి సందర్భంలో పొదెం వీరయ్య గారి పిఏ భద్రాచలంలో ఉన్నటువంటి నాయకులకు కొంతమందికి ఫోన్ చేసి, మరి ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, మరి వారిని హైదరాబాద్ తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్ళడానికి అంబులెన్స్కి ఖర్చులకు డబ్బులు లేవు, కొంచెం సాయం చేయండి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు తలా కొంచెం వేస్తే ఆ డబ్బును తీసుకొని అంబులెన్స్లో హైదరాబాద్ హాస్పిటల్కి బయలుదేరారు పొదెం వీరయ్య గారు. అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మారకుండా కట్టిక దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయనటువంటి నాయకుడు పొదెం వీరయ్య. పొదెం వీరయ్య గారి దమ్ము గురించి మీకు ఒక మాట చెప్పనా? అదేమిటంటే, మనందరికీ తెలుసు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో అనేక మంది కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టారు అని. కేసీఆర్ మీదే కేసు పెట్టినటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలను వీటన్నింటినీ భరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాయే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, అటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు వారి సేవలను అనునిత్యం అందిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం పనిచేసినటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. మనమందరం కూడా టీడీపీ పార్టీ నాయకుల దగ్గర ఒక మాట వింటూ ఉంటాం. అది ఏమిటంటే, మమ్మల్ని గాయపరిస్తే మా నుండి వచ్చే రక్తం ఎరుపుగా ఉండదు, పసుపు రంగులో ఉంటుంది అని. అదేవిధంగా పొదెం వీరయ్య గారి లాంటి నాయకుడిని గాయపరిస్తే వారి నుండి వచ్చే రక్తం ఎరుపు రంగులో ఉండదు, 3 రంగుల జెండా కలర్లో ఉంటుంది. అంతటి నికార్సైన కాంగ్రెస్ నాయకుడు పొదెం వీరయ్య గారు. కటిక దరిద్రంలో ఉండి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా కూడా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి నాయకుడు పొదెం వీరయ్య. అందుకే అంటున్నా నేను, త్యాగాల వీరుడు, నికార్సైన కాంగ్రెస్ నాయకుడు పొదెం వీరయ్య అని. మరి 2024 ఎన్నికల్లో వారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి పాలయ్యారు. ఒక మాట చెప్పాలంటే పొదెం వీరయ్య గారి ఓటమికి రాహుల్ గాంధీ గారు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే భద్రాచలానికి పక్కనే పినపాక నియోజకవర్గం ఉంటుంది. పినపాక నియోజకవర్గం నుండి పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. మరి వారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు. మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు గెలుపు కోసం ఢిల్లీ నుంచి పినపాక వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రాణాలు పోతాయన్నా కూడా కాంగ్రెస్ జెండాను విడివన్నటువంటి నాయకుడు కోసం మాత్రం భద్రాచలం రాలేకపోయారు. భద్రాచల ప్రజలందరూ అనుకున్నారు, కనీసం భద్రాద్రి రామయ్యనైనా దర్శించుకోలేదు రాహుల్ గాంధీ గారు అని భద్రాచల ప్రజల్లో ఒక అపోహ అనేది మొదలైంది. భద్రాద్రి రామయ్యనే దర్శించుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భద్రాచలం అభివృద్ధి చేస్తారా అనే ఫీలింగ్ భద్రాచల ప్రజలకు వచ్చింది. ఆనాడు ఏనాడు కూడా ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా ఆయన ఒక్కడే భరిస్తూ వచ్చాడు. కానీ ఏనాడు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల గురించి కానీ ఎటువంటి సందర్భంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. మరి పొదెం వీరయ్య గారు ఎంతటి విలువలు కలిగిన నాయకుడో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అదేమిటంటే, మనం మనిషి ఎదురుగా ఉన్నప్పుడే 100 నాటకాలు ఆడతాం, 100 అబద్ధాలు చెబుతూ ఉంటాం. అదే మనిషి లేకపోతే
కనీసం ఆ మనిషికి విలువ ఇవ్వం, ఆ మనిషి గురించి కూడా ప్రస్తావించం. కానీ పొదెం వీరయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు మరణించి ఎన్నో ఏళ్ళైంది. కానీ ప్రతిరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరును కనీసం ఒక 20 సార్లైనా తలుచుకుంటూ ఉంటారు. పొదెం వీరయ్య గారు ఏమనేవారంటే, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ఎలా ఉందో రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు పాదయాత్ర చేస్తుంటే అలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఖచ్చితంగా నమ్మినటువంటి వ్యక్తి పొదెం వీరయ్య గారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు గారిని, అదే తెల్ల వెంకట్రావు గారు ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ రాదనే భయంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. మళ్ళీ బీఆర్ఎస్ నుండి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అయ్యారు. అది రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. ప్రాణాలు పోతున్నా సరే కాంగ్రెస్ జెండాను విడువనటువంటి నాయకుడు ఉన్న దగ్గర ఆయన ఓటమి పాలవడంతో తెల్ల వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఎంత దారుణం. అదే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రగా భద్రాచలం వచ్చినప్పుడు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి సాక్షిగా ఒక మాట చెప్పారు. వీరన్న గారు చెప్పిండ్రంటే అది గవర్నమెంట్ జీవోని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పొదెం వీరయ్య గారు ఏది చెప్తే అది జీవోగా వచ్చేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పొదెం వీరయ్య గారు ఏది చెబితే అది గవర్నమెంట్ జీవో అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అట్లా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పొదెం వీరయ్య గారు ఓడిపోయేసరికి తెల్ల వెంకట్రావు గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడ నిజాయితీగా ఉన్నటువంటి పొదెం వీరయ్య గారిని నికార్సైన కాంగ్రెస్ నాయకులను జీరో చేసినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, తెల్ల వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి తనతో వచ్చిన వారికి అన్ని పదవులన్నీ, నామినేటెడ్ పదవులన్నీ వారికే. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ జెండాను మోస్తూ అనునిత్యం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి పొదెం వీరయ్య గారు ఉన్న దగ్గర బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవచ్చా? ఇది ఎంత దారుణం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ గారి సాక్షిగా భద్రాచలంలో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పొదెం వీరయ్య గారు ఏది చెబితే అది గవర్నమెంట్ జీవో అని. రాజ్యాంగం మీద కనీసం విలువ ఉన్న, అంబేద్కర్ గారు అంటే కనీసం గౌరవం ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పొదెం వీరయ్య గారు నాకు గవర్నమెంట్ జీవోలు అవసరం లేదు, నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అడుగుతున్నారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఉంది. అంతేకాదు నికార్సైన కాంగ్రెస్ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఉందని మరొకసారి తెలియజేస్తూ, రాష్ట్రానికి కొత్తగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. వారు చాలా సాదాసీదాగా కనిపిస్తున్నారు. ప్రజలతోటే ఉంటాను, కార్యకర్తలతోనే ఉంటాను, కష్టపడిన కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. కార్యకర్తలకు కాదమ్మా, నిజాయితీగా పనిచేసినటువంటి పొదెం వీరయ్య లాంటి నాయకుడిని ముందు కాపాడండి. ఒక నాయకుడిని కాపాడితే ఆ నాయకుడు అనేక మంది కార్యకర్తలను కాపాడతాడు. పొదెం వీరయ్య గారి లాంటి నాయకుడికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మీరు ప్రాణం పోసినట్లే. కానీ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నికార్సైన కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే మొదటి స్థానంలో నిలిచేది పొదెం వీరయ్య గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసింది ఎవరు అంటే మొదటి స్థానంలో నిలిచేది పొదెం వీరయ్య గారు. అంతేకాకుండా అగ్రకుల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించినటువంటి నాయకులు పార్టీ మారుతుంటే ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. ఇటువంటి గొప్ప నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాను.